నినివే పట్టణ ప్రజల మీద దేవుడు ఆ కీడును తొలగించాడట. భయంకరమైన కోపము, ఉగ్రత నినివే పట్టణ ప్రజలు పోగొట్టుకున్నారు. దేవుని దయను పొందుకున్నారు, ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, సుఖశాంతులతో బ్రతికారు. దేవుని కృపను వారు అనుభవించారు. ఎందుకు అనుభవించారు అని అంటే ఆ 10వ వచనంలోనే మొదటి లైన్లో ఉంది, నినివే వారు తమ చెడుతనమును మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచెను. వారట చెడుతనమును మానుకున్నారట. ఈరోజు ఒక మేలు ప్రభువు నుండి ఆశిస్తున్నావు, మంచిదే, దురాశ ఏం కాదు. దేవుణ్ణి అడగండి, దేవుని సేవకులను అడగండి ప్రార్థించమని. అయితే నువ్వు ప్రార్థించే ముందు, దేవుని దయను కోరుకునే ముందు, దేవుని కృపను నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీవు నీ చెడు నడతలను మానుకోవాలి. నువ్వు చెడుతనాన్ని మానుకున్నప్పుడే నీ జీవితంలో కార్యాలు చూస్తావు. దేవుడు చెడుతనములో ఉన్న వారి ప్రార్థనలు వినడు. 66వ కీర్తన 18వ వచనంలో అలా ఆ మాట ఉంది, నా హృదయములో